వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కంప్లీట్గా మనం ఏం చేసాం, 4 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకొని కంప్లీట్ చెప్పుకున్నాం 130+ క్వశ్చన్స్. ఓకేనా? ఆ తర్వాత ఏంటిది, మెకానిక్స్, యాంత్రిక శక్తికి వచ్చాం. యాంత్రిక శక్తిలో పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ చేసుకున్నాం. ఇది పార్ట్ 3. పార్ట్ 1 పార్ట్ 2లో ఏం చేసామంటే ఈ యొక్క యాంత్రిక శక్తి యొక్క పార్ట్ 1లో ఒక చిన్న టాపిక్ తీసుకొని చెప్పుకున్నాం. మీరు అందరూ రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటారు. ఇప్పుడు ఏ టాపిక్ అంటే పవర్. ఓకేనా? అయితే కొంతమంది ఏమంటున్నారంటే తెలుగులో కూడా క్వశ్చన్స్ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది సార్ అని అంటున్నారు. సో అందుకని ఆ ఒక స్టూడెంట్స్ యొక్క వాళ్ళ క్వశ్చన్స్ ని కన్సిడర్ చేసి తెలుగులో కూడా ఈరోజు టైప్ చేయించాను. సో ఇక రెగ్యులర్ గా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా క్వశ్చన్స్ డిస్ప్లే అవడానికి ట్రై చేస్తాం. ఓకేనా? అయితే ఇంకో ఇంకో క్వశ్చన్ అడిగారు సతీష్ కుమార్ అని, ఒక తీగల సతీష్ కుమార్ తీగల. ఆ స్టూడెంట్ ఒక క్వశ్చన్ కూడా అడిగారు, నేను దానికి రిప్లై అండ్ రీజన్ కూడా ఇచ్చాను. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగారు, దానికి రిప్లై రీజన్ కూడా నేను ఇచ్చాను. సో నేనేమంటున్నానంటే మీకు ఈ వీడియోలో ఏ డౌట్ ఉన్నా సరే, ఏ క్వశ్చన్ అర్థం కాకపోయినా సరే కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం వీలైనంత మీకు సింప్లిఫై చేసి విత్ రీజన్స్తో, ఆన్సర్ ఒకటే కాదు అసలు ఎందుకు అలా వచ్చింది, ఎందుకు అలా తీసుకున్నాం, విత్ రీజన్స్తో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా? సో మీరైతే ఈ క్వశ్చన్స్ అడిగితే ఏమైనా అవుతుందో అని మాత్రం ఫీల్ అవ్వద్దు. ఓకేనా? చాలా ఫ్రీగా ఉండండి, అడగండి. ఏ క్వశ్చన్ అయినా పర్లేదు, ఈ యొక్క వీడియోకి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా పర్లేదు, అడగండి, నేను చెప్తాను. ఇంకోటి ఏంటి అంటే ముక్కా పరశురం సార్ కూడా ఏమన్నారంటే డైలీ తెలుగు మీరు ఏది చెప్పినా సరే తెలుగు మీడియంలో కూడా చెప్తేనే మాకు కూడా రీచ్ అవుద్ది, మాకు కూడా హెల్ప్ అవుద్ది అన్నారు. సో ఆ సార్ కన్సిడరేషన్ వల్ల నేను ఈరోజు తెలుగు మీడియంలో కూడా నేను టైప్ చేయించాను. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఈరోజు పవర్ అనే టాపిక్ స్టార్ట్ చేద్దాం. యాంత్రిక శక్తిలో చాలా టాపిక్స్ ఉన్నాయి. సో పవర్ అనే టాపిక్స్ మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ అంటే పని చేసే రేటునే, దీన్ని డైరెక్ట్ గా పని రేటు అని కూడా అంటారు. పని చేసే రేటునే పని రేటు అని కూడా ఇస్తారు డైరెక్ట్ గా, పని రేటు. ఓకేనా? పని రేటుని ఏమని పిలుస్తారో అని అంటున్నారు. పని రేటుని పవర్, పవర్ అని పిలుస్తారు. ఈ పవర్ని ఏమంటాం మనం? సామర్థ్యం. ఓకేనా? ఈ పవర్ ని సామర్థ్యం అని కూడా పిలుస్తాం. ఓకేనా? సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ కదా. పని చేసే రేటు, పని రేటు, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. అసలు పవర్ అంటే ఏంటిది, సామర్థ్యం అంటే ఏంటి? సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని బై కాలము. సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని బై కాలము. ఓకేనా? సో రేట్ ఆఫ్, దీని యొక్క డెఫినేషనే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. దీన్నే మనం డెఫినేషన్ పరంగా, థియరిటికల్ పరంగా పని రేటు అని పిలుస్తాం. ఓకేనా? పని రేటు. ఓకేనా? సో దీని ఆన్సర్ ఏంటిది? పవర్. అయితే తెలుసు కదా ఫోర్స్ గురించి, ఆల్రెడీ నేను ఫోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసాను. వెలాసిటీ అంటే వేగం. వెలాసిటీని వేగం అని అంటారు, స్పీడ్ ని వేగం అంటారు. వెలాసిటీని మాత్రమే తెలుగులో వేగం అంటారు, స్పీడ్ ని వడి అంటారు. ఓకేనా? ఆ డిఫరెన్షియేషన్ గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక ఎగ్జామ్ లో పర్టికులర్ గా దాని గురించి అడిగినప్పుడు, ఫార్ములా అప్లై చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ స్పీడ్ ఇచ్చారా, వేగం ఇచ్చారా, వడి ఇచ్చారా, వెలాసిటీ ఇచ్చారా మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. లేకపోతే ఏంటంటే ఓకే యూనిట్ సమానమైనా సరే టెక్నికల్ డిఫరెన్స్ అనేది మీకు తెలిసి ఉండాలి కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శక్తి. ఇది నెక్స్ట్ టాపిక్ లో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు దీనికి వచ్చేసి ఏంటిది ఆన్సర్? పవర్ అంటే సామర్థ్యం. ఓకేనా? నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ ఈజ్ వర్క్ రేట్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్. పని రేటు లేదా శక్తి బదిలీ రేటు అంటే ఏమిటి? యాక్చువల్ గా ఇంతక క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటే, కానీ దీన్ని ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇక్కడ వర్డింగ్ డిఫరెంట్ ఇచ్చారు. ఏమని? శక్తి బదిలీ రేటు. శక్తి బదిలీ రేటు అంటే ఏమని ఇచ్చారు? ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్. ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్ అని కొత్త పదం లాగా ఇచ్చారనమాట. అందుకని ఇంతకేమి ఇచ్చారు? పని రేటు అని ఇచ్చేసారు. కానీ ఇప్పుడు ఏమి ఇచ్చారు? శక్తి బదిలీ రేటు అన్నా కూడా ఏంటిది, శక్తి బదిలీ రేటు అన్నా కూడా ఏంటిది అని ఇచ్చారు కదా. అందుకనే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పేసి దీన్ని కూడా తీసుకున్నాను. సో శక్తి బదిలీ రేటు అన్నా కూడా పవరే అంటే సామర్థ్యమే. ఓకేనా? సామర్థ్యం. శక్తి బదిలీ రేటు అన్నా సరే, పని రేటు అన్నా కూడా రెండు సామర్థ్యం అనే మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ బిట్ వచ్చేసి నెక్స్ట్ బిట్, ఒక వ్యక్తి ఎం టైంలో పని చేస్తే అతనికి ఇఫ్ ఏ మ్యాన్ డూ డబ్ల్యూ వర్క్ ఇన్ టీ టైమ్ దెన్ హిస్ పవర్ పి విల్ బి. డైరెక్ట్ గా ఇది ఏంటిది అంటే డెఫినేషన్ అన్నమాట. ఏమంటున్నారు? ఒక వ్యక్తి డబ్ల్యూ వర్క్ ని, ఒక వ్యక్తి డబ్ల్యూ వర్క్ ని టీ టైంలో చేస్తే, ఒక వ్యక్తి డబ్ల్యూ2 పనిని, ఒక వ్యక్తి డబ్ల్యూ పనిని టీ టైంలో చేస్తే, ఓకేనా, టీ టైంలో చేస్తే, టీ టైంలో చేస్తే అనమాట. ఓకేనా? టీ టైంలో చేస్తే అతని యొక్క సామర్థ్యం ఎంత అంటున్నారు. సామర్థ్యం ఎంత? సో సామర్థ్యం అంటే మనకేం తెలుసు? సామర్థ్యం,
సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని బై సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని బై కాలము. ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ చూడండి, పని బై కాలము, ఇదేమో రివర్స్ లో ఉంది. సో ఇది కాదు కదా. సో ఎప్పుడైనా సరే టైం అనేది మనకి డినామినేటర్ లో ఉండాలి, న్యూమరేటర్ లో ఉండకూడదు కదా. ప్రతిదీ చూడండి డినామినేటర్ లో ఉంది. సో కానీ మనకి ఏం కావాలి, న్యూమరేటర్ లో ఉండాలి ఎప్పుడు. అది కూడా ఒక గుర్తు అనమాట. సో ఇది కాలం. ఎప్పుడైనా సరే పని అనేది డినామినేటర్ లో ఉండకూడదు, న్యూమరేటర్ లో ఉండాలి. టైం అనేది డినామినేటర్ లో ఉండాలి, న్యూమరేటర్ లో ఉండకూడదు. సో ఇలా అయినా సరే మీరు ఏదో ఒక విధంగా ఆన్సర్ పెట్టగలగాలి. నెక్స్ట్, పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డబ్ల్యూ? అయితే ఇక్కడ ఏమంటున్నారంటే సామర్థ్యం అంటే మనకు అందరికీ తెలుసు, వాళ్ళు అదే ఇస్తున్నారు. ఏమని? సామర్థ్యం. సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని బై కాలము అని ఇస్తున్నారు. అసలు పనిని మనం ఏమొస్తాం, వర్క్. కాలాన్ని ఏంటి, టైం కదా. మరి ఇందులో డబ్ల్యూ అంటే ఏంటి అని అడుగుతున్నారు. డబ్ల్యూ అంటే ఏంటి, డైరెక్ట్ బిట్ కదా. డబ్ల్యూ అంటే పని అంటే వర్క్. వర్క్ నే మనం డబ్ల్యూతో చూపిస్తాం, తెలుసు కదా. సో ఇక్కడ ఏముంది చూడండి, వాట్ కాదు, ఓకేనా. ఇంకేముంది, పవరే కదా. సో ఈ డబ్ల్యూ వచ్చాయి కదా అని చెప్పేసి, సో పవర్ అంటేనే వర్క్ బై టైం. సో అది కాదు, డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయొచ్చు, దీన్ని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయొచ్చు, ఓకేనా. ఎందుకంటే పవర్ అంటే ఇది అనిస్తున్నప్పుడు మళ్ళీ పవర్ ఏంటి కాదు కదా. మీకు వాట్స్ గురించి ఏం తెలుసు, వాట్స్ ఈ యొక్క పని యొక్క యూనిట్స్ వాట్స్. పని యొక్క యూనిట్స్ వాట్స్ అంటే జౌల్ బై సెకండ్. పనికి ప్రమాణాలు జౌల్స్, కాలానికి ప్రమాణాలు సెకండ్. ఈ యొక్క జౌల్ బై సెకండ్ ని మనం వాట్ అని పిలుస్తాం, అంతే తప్ప ఇవి ప్రమాణాలే తప్ప దాని మీనింగ్ కాదు కదా. సో ఇది కూడా కాదు. వెయిట్ కి దీనికి అసలు సంబంధం ఉందా అండి? లేదు కదా. వెయిట్ కి ఏంటిది, న్యూటన్స్. అసలు దీనికి దానికి సంబంధం లేదు కదా. సో డబ్ల్యూ అంటే వర్క్ డన్, పని పూర్తి చేయడం లేదా వర్క్ డన్, ఓకేనా. సో ఇది ఆన్సర్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటండి, వర్క్ డన్, ఓకేనా. నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ మెజర్ ది రేట్ ఆఫ్ వర్క్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ రేట్ ఆఫ్, ఈ క్రింద వన్లో ఏ భౌతిక పరిమాణంలో పని రేటుని కొలుస్తాము? తెలుసు కదా. ఎప్పుడైనా సరే రేట్ ఆఫ్ వర్క్ అంటే పని రేటు. మీకు పని రేటు అని అనంగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటిది అంటే వర్క్ బై టైమే. వర్క్ బై టైమే. మరి ఈ వర్క్ బై టైము దేని యొక్క ఫార్ములా? సామర్థ్యం అంటే పవర్, అంటే సామర్థ్యం యొక్క ఫార్ములా సామర్థ్యం. ఈ యొక్క సామర్థ్యాన్ని మనం వర్క్ బై టైం అంటే పని బై కాలము అంటారు. ఎక్కడ ఉంది, సో పవర్. పవర్ సామర్థ్యం. వెలాసిటీ తెలుసు కదా మీకు, డిస్ప్లేస్మెంట్ బై టైం, స్థానభ్రంశము బై కాలము. సో ఇది కాదు కదా. ఇక్కడ ఫోర్స్. ఫోర్స్ తెలుసు కదా, మాస్ ఇంటూ యాక్సలరేషన్, ద్రవ్యరాశి ఇంటూ త్వరణము. నెక్స్ట్ ఎనర్జీ. ఎనర్జీ గురించి నెక్స్ట్ మనం కంప్లీట్ డీటెయిల్ గా చెప్పుకుందాం. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫిజికల్ పొటెన్షియల్ ఎనర్జీ, కెనెటిక్ ఎనర్జీ, కింద హైట్స్ గురించి మనం చెప్పుకున్నాం. అవి అన్ని ఆల్రెడీ అన్ని కవర్ అవుతాయి, ఓకేనా. సో ఎనర్జీ గురించి ఇక్కడ వద్దు. సో ఇక్కడ అర్థమైంది కదా, పవర్ సామర్థ్యం. చూడండి అన్ని రిలేటెడ్ గానే ఉంటాయి బిట్స్, చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నారు. అందుకనే ఈ టాపిక్ లో మేజర్ గా నేను ఉన్న క్వశ్చన్స్ తీసుకున్నాను అనమాట, ఓకేనా. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఇలా 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 అడిగే ఛాన్స్ ఉంది అని, ఓకేనా. నెక్స్ట్, if two forces of 10 newtons and 5 newtons are applied in the same direction on an object, what will be the total force acting on the object? అయితే ఏమంటున్నారు, ఒక వస్తువుపై ఒకే దిశలో, ఇది కీ పాయింట్, ఒకే దిశలో, ఇది కీ పాయింట్ అనమాట. ఒకే దిశలో 10 న్యూటన్స్ మరియు 5 న్యూటన్స్ రెండు శక్తులు వర్తింపజేయబడితే ఆ వస్తువుపై పనిచేసే మొత్తం శక్తి. అడిగింది ఏంటిది, మొత్తం శక్తి. ఈ క్వశ్చన్ మొత్తంలో మనం చూడంగానే ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఒకే దిశలో ప్రయోగించబడింది, ఆపోజిట్ డైరెక్షన్ లో కాదు. ఒకే డైరెక్షన్ అంటే ఫోర్స్ ఇటు ఉంది, సెకండ్ ఫోర్స్ ఇటు ఉంది, ఒకే డైరెక్షన్ లో అప్లై చేయబడింది. ఇది మీరు ఈ యొక్క క్వశ్చన్ చూడంగానే కీ పాయింట్ కింద మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, ఓకేనా. అయితే నెక్స్ట్ ఏమన్నారు, మొత్తం పని ఎంత అన్నారు. ఇది కూడా కీ పాయింట్. ఒక క్వశ్చన్ చూడంగానే మీరు ఈ రెండు యొక్క పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏమన్నారు, అసలు ఫోర్స్, ఇక్కడ రెండు ఫోర్స్లు ఇచ్చారు కాబట్టి ఒక ఫోర్స్ ని నేను 10 న్యూటన్స్ అనుకుంటా, ఒక ఫోర్స్ ని 10 న్యూటన్స్ అనుకుంటా. సో ఇదేంటిది, ఫోర్స్ 2 కదా, దీని F2 అనుకుంటారు. F2 ఎంత ఇచ్చారు, 5 న్యూటన్స్ అని ఇచ్చారు. అసలు ఇది క్వశ్చనే కాదు, బట్ ఫస్ట్ టైం మీకు తెలియకపోతే మీరు తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నారు. డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ చూడంగానే తెలిసిపోద్ది. బట్ ఓకే, మళ్ళీ ఏమన్నారు, మొత్తం పని ఎంత అని అడిగారు.
మొత్తం పని అంటే ఏం చేస్తాం? F ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ F2. ఇదే కదా మొత్తం పని. ఇదేమో మొదటి ఫోర్స్, ఇదేమో రెండోసారి ప్రయోగించిన బలం. అది కూడా ఒకే దిశలో ఉన్నారు. అది ఇంపార్టెంట్. ఒకే దిశలో కాబట్టి మొత్తం టోటల్ ఫోర్స్ ఎంత అయింది? 10 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 న్యూటన్స్. 15 న్యూటన్స్ అవుతుంది. తెలుసు కదా ఫోర్స్ కి అండ్ వెయిట్ కి. ఫోర్స్ అంటే బలము, వెయిట్ అంటే భారము. ఈ రెండింటికి యూనిట్స్ ఏంటిది? న్యూటన్స్. అవునా? సో ఇలా కూడా ఇక్కడ కవర్ అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్ ఏంటమ్మా? 15 న్యూటన్స్. ఓకేనా? ఒకవేళ ఆప్షన్స్ లో ఇలా కూడా ఇవ్వచ్చు, 15 న్యూటన్, 15 జౌల్స్, 15 వాట్స్, ఇలా కూడా ఇవ్వచ్చు. కానీ ఆన్సర్ ఏమైంది? న్యూటన్స్ ఉన్నదే చూస్ చేసుకోవాలి. ఓకేనా? ఫ్యూచర్ లో ఇలా కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి? ఒకే దిశలో అంటే మొత్తం పని అడిగారు, అందుకే ఈ ఫార్ములా అప్లై చేసాం. కామన్ సెన్స్ అంతే, ఇదేమో పెద్ద ఫార్ములా కాదు. ఓకేనా? నెక్స్ట్ ఫార్ములా ఆఫ్ ఏ పవర్. డైరెక్ట్ బిట్ కదా. ఫార్ములా ఆఫ్ ఏ పవర్, పని యొక్క సూత్రం ఏంటిది అంటున్నారు. సారీ, పవర్ కదా. పవర్ అంటే సామర్థ్యం. ఓకేనా? సామర్థ్యం. పని అంటే సామర్థ్యం. సారీ, పవర్ అంటే సామర్థ్యం. పవర్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటిది? మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు రిపీట్ చేస్తున్నానో మాత్రం ఇబ్బంది పడద్దు. ఎందుకంటే ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అన్నిసార్లు మీకు గుర్తుండిద్ది. ఒక్కసారి రిపీట్ చేసి వదిలేస్తే నాకే బెనిఫిట్, ఎందుకంటే నా నోరు నొప్పి తగ్గుతుంది కదా. కానీ అలా కాదు. సో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. మీ ఆలోచన కూడా మొత్తం దీని మీదకి రావాలి. అందుకని ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను. ఓకేనా? పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? పవర్ అంటే వర్క్ బై టైం. పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. సో సామర్థ్యము అంటే పని బై కాలము. సామర్థ్యం అంటే పని బై కాలం. ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకేనా? ఇది ఆన్సర్. మీకు మిగతా 3 ఆప్షన్స్ నేను ఆల్రెడీ కూడా మీకు చెప్పేశాను. ఓకేనా? అయితే సరే, స్పీడ్ బై టైం తెలుసు కదా, డిస్ప్లేస్మెంట్ బై టైం తెలుసు కదా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే బిట్ చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ యొక్క కొన్ని బిట్స్ తీసుకున్నాను, అవి ఇంపార్టెంట్. 1-2 మీకు కావాలంటే నేను నోట్స్ ఏమంటారు వర్క్ కూడా ఇస్తాను. సో మీరు ఆల్రెడీ ట్రై చేయండి. ట్రై చేసే ముందు నేను ఒకటి చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి, దాని ప్రకారం చేయండి. ఆన్సర్ కూడా కింద కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, మోహన్ హ్యావింగ్ ఏ మాస్ ఆఫ్ 40 kgs. వెరీ 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 ఇంపార్టెంట్. ఏమన్నాడు? మాస్ అన్నాడు. సో హ్యాపీ, మాస్ అన్నాడు కాబట్టి హ్యాపీ. ఎందుకంటే మనకి ఫిజిక్స్ లో ద్రవ్యరాశికి అండ్ భారానికి చాలా తేడా ఉంది. బయట మనం వాడే వాడుకలో ద్రవ్యరాశికి, భారానికి లేదా బరువుకి పెద్ద డిఫరెన్స్ లేకపోయినప్పటికీ ఫిజిక్స్ లో భారం అంటే వేరు, బరువు అంటే వేరు. భారము ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ గురుత్వ త్వరణము. ఇది కదా మనకి ఫిజిక్స్ లో ఫార్ములా. ఓకేనా? సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కదా. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏమన్నారు చూడండి. మోహన్ 40 kgల ద్రవ్యరాశితో 10 సెకండ్లలో 50 మెట్లు ఎక్కాడు. ప్రతి మెట్టు 15 సెంటీమీటర్లు అయితే, ప్రతి మెట్టు 15 సెంటీమీటర్లు అయితే 15 సెంటీమీటర్లు అయితే అతని సామర్థ్యం ఎంత? ఇంతకీ ఏం అడుగుతున్నారు? సామర్థ్యం ఎంత అన్నారు. ఫస్ట్ ఆ క్వశ్చన్ వదిలేసండి. ఇచ్చింది ఏంటిది, అడిగింది ఏంటో రాసుకుందాం. ఫస్ట్ ఏం అడుగుతున్నారు? సామర్థ్యం అంటే పవర్. అసలు పవర్ ఎంత అని అడుగుతున్నారు. మనకి పవర్ కావాలంటే ఏమేం కావాలి ఒకసారి చూడండి. ఇక్కడ ఇంకో కేసు ఏంటి అంటే, ఇతను ఏమంటున్నాడు? మెట్టు నుంచి మొత్తం ఎన్ని మెట్లు ఉన్నాయంట? మొత్తం 50 మెట్లు ఉన్నాయి. సో ఆ 50 మెట్ల మీదకి ఇలా ఎక్కుతున్నాడు. నేనేమన్నాను? ఒక పని అనేది ఒక భూమికి సర్ఫేస్ నుంచి పైకి జరుగుతున్నప్పుడు, ఒక పని అనేది భూమి సమాంతరంగా కాకుండా భూమి యొక్క సర్ఫేస్ నుంచి కొంత ఎత్తులో జరుగుతున్నప్పుడు నేను పని అంటే ఏం తీసుకోమని చెప్పాను? పొటెన్షియల్ ఎనర్జీగా తీసుకోమని చెప్పానా? అదొక కేసు. దాన్ని మీరు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఈజీగా క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది అని చెప్పానా? సో ఇది కూడా అదే కేసు అన్నమాట. ఇక్కడ వర్క్ అంటే ఏంటి? అసలు సామర్థ్యం అంటే ఏంటి? వర్క్ బై టైం. సామర్థ్యం అంటే వర్క్ బై టైం. కానీ ఇక్కడ పని ఎలా జరుగుతుంది? భూమి యొక్క సర్ఫేస్ నుంచి కొంత ఎత్తుకి పని జరుగుతుంది. మెట్లు అనేవి మొత్తం ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి. అంటే ఒక్కొక్కరి నుంచి వెళ్తున్నప్పుడు భూమి సర్ఫేస్ నుంచి పైకి జరుగుతుంది కదా పని. సో కింద నుంచి ఇలా పైకి ఎత్తుకు పెరిగే కొద్దీ
ఏ ఎనర్జీ తీసుకుంటాం? స్థితి శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటాం. సో ఇక్కడ వర్క్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ బై టైం. మాస్ అంటే ఏంటి? ద్రవ్యరాశి, గురుత్వ త్వరణము, ఎత్తు, కాలము. ఓకేనా? ఇప్పుడు ఏమి ఇచ్చాడో ఒకసారి రాసుకుందాం. ఏమి ఇచ్చాడు? మాస్ m ఈజ్ ఈక్వల్ టు 40 kg. ఈ కూడా ఇంపార్టెంటే. ఎందుకు అంటే చూడండి, ఇప్పుడే మీరు గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఎలాంటి బిట్స్ వచ్చినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అది ఏంటిది అంటే ఈ యొక్క మాస్ అంటే ద్రవ్యరాశి అనేది ఎప్పుడూ కూడా కేజెస్ లో మాత్రమే ఉండాలి. ఆటోమేటిక్ గా జీ వాళ్ళే ఇస్తారు కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం లేదు. బట్ తెలుసుకోండి ఏంటిది అంటే ద్రవ్యరాశి అనేది మీటర్ బై సెకండ్ స్క్వేర్ లో ఉండాలి. లాస్ట్ వీడియోలో కాకుండా అంతకుముందు వీడియోలో దీని గురించి మనం చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. జీ అంటే మీటర్ బై సెకండ్ స్క్వేర్ లో ఉండాల్సిందే, కింద స్క్వేర్ కంపల్సరీగా ఉండాలి. దానికి రీజన్ ఏంటో కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ యొక్క హెచ్ అనేది, హైట్ అనేది ఎప్పుడూ కూడా మీటర్స్ లో మాత్రమే ఉండాలి. చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ బిట్ కాబట్టి మళ్ళీ రివైజ్ చేస్తున్నా చూడండి. మాస్ అంటే ద్రవ్యరాశి ఎప్పుడు కూడా కేజెస్ లో మాత్రమే ఉండాలి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, గురుత్వ త్వరణం ఎప్పుడు కూడా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లోనే ఉండాలి. హైట్ అంటే ఎత్తు ఎప్పుడు కూడా మీటర్లో మాత్రమే ఉండాలి. ఒకవేళ ఇలా లేకపోతే మీరు చేంజ్ చేసుకోండి. ఆప్షన్స్ బట్టి లేదా ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఉన్నాయా లేవని చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఓకేనా? సో మాస్ ఎంత? 40 kgs. మాస్ 40 kgs. ద్రవ్యరాశి 40 ఇచ్చేశారు, 40 kgలు. నెక్స్ట్ ఇంకేముంది? జీ వాల్యూ ఇంత తీసుకోమని చెప్తున్నాడు. జీ వాల్యూ 10 తీసుకోండి అని వాళ్ళే చెప్తున్నారు. అవునా? సో ఇంటూ 10. హైట్ ఎప్పుడు కూడా మీటర్స్ లోనే ఉండాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? 15 సెంటీమీటర్లు అని ఇచ్చారు. అది కూడా ఏంటి? ఒక మెట్టుకి ఇంకొక మెట్టుకి మధ్య దూరం, ఒక మెట్టుకి ఇంకొక మెట్టుకి మధ్య దూరం ఎంత? 15 సెంటీమీటర్లు అంట. కానీ మొత్తం ఎన్ని మెట్లు ఉన్నాయి? 50 కదా. సో 50 ఇంటూ మీటర్స్ లోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం? 15/100. ఓకేనా? అంటే ఎలా రాసుకోవచ్చు దీన్ని? 0.15 మీటర్స్ 0.15 మీటర్స్ డివైడెడ్ బై 0.15. సో డివైడెడ్ బై ఏంటి? టైం ఎంత ఇచ్చారు? 10 సెకండ్లలో. ఇది కూడా గుర్తు పెట్టేసుకోండి, ఎందుకన్నా మంచిది. కాలం అనేది ఎప్పుడు సెకండ్స్ లో మాత్రమే ఉండాలి, నిమిషాలలో గంటల్లో ఉండొద్దు. ఓకేనా? కాలం అనేది 10, సో సెకండ్స్ లోనే ఉంది కాబట్టి నో కన్ఫ్యూజన్. సో ఇక్కడ పాయింట్ తీసేయడానికి చూడండి, ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నేను కట్ చేయడానికి ఏం చేస్తానంటే 2 zeros పెట్టుకుంటున్నాం. సో బై 100. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేయండి. ఇప్పుడు ఈ 3 zeros, ఇక్కడ 1 0, ఇక్కడ 1 0, ఇక్కడ 1 0 పోతే ఇంకా ఎంత మిగులుతుంది? 4 ఇంటూ 5 ఇంటూ 15. ఓకేనా? 15 5 0 అంతా 75 ఇంటూ 4 అంతా 150 ఇంటూ 150 ప్లస్ 150 300. సో ఆన్సర్ ఏంటి? 300 వాట్స్ అని ఎందుకు ఇచ్చారు? సామర్థ్యం కాబట్టి. ఒక బిట్కి ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాం అని మాత్రం అనుకోవద్దు. ఎందుకు అంటే ఈ బిట్ కంప్లీట్ చేయడం మన ఇంపార్టెంట్ కాదు, మన టార్గెట్ కాదు. ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు మీరు ఇంకెప్పుడు తప్పు చేయకూడదు అనేది నా ఉద్దేశం. సో అయినా సరే మీరు ఫీల్ అయినా సరే నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అదేంటి అంటే చూడండి, మాస్ ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి అనేది ఎప్పుడు కూడా కేజెస్ లో మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాళ్ళే ఇచ్చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. ఇది ఎప్పుడు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లో మాత్రమే ఉండాలి. హైట్ ఈ ఎత్తు అనేది ఎప్పుడు కూడా మీటర్స్ లో మాత్రమే ఉండాలి, లేకపోతే చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలం అనేది ఎప్పుడు కూడా సెకండ్స్ లో మాత్రమే ఉండాలి. ఒకవేళ మినిట్స్ లో కానీ, నిమిషాల్లో కానీ, గంటల్లో కానీ ఇస్తే సెకండ్లలోకి కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా? ఈ 3 తెలిసే అప్లికేషన్ చేయొచ్చు కదా, ఫార్ములా ఎలాగో మీకు తెలుసు కదా. సో దీని ఆన్సర్ 300. మళ్ళీ ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ బిట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, అందుకని దీన్ని ఇంతసేపు మళ్ళీ రెండోసారి కూడా రివైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, if a boy covers a distance of 20 meters with 600 Newton force in 4 minutes, what then the amount of power consumed by the boy is?
ఒక బాలుడంట 20 మీటర్ల దూరాన్ని, ఒక బాలుడు 20 మీటర్ల దూరాన్ని 600 న్యూటన్ ఫోర్స్ తో 4 నిమిషాల్లో కవర్ చేస్తే ఆ బాలుడు వినియోగించే సామర్థ్యం ఎంత? ఏం అడిగారు? సామర్థ్యం ఎంత అని అడిగారు. ఫస్ట్ రాసుకుందాం. సామర్థ్యం ఎంత? సామర్థ్యం అంటే ఏంటి? సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని బై కాలము. పని బై కాలం. అయితే మనకి ఏం తెలుసు పని అంటే? చూడండి, ఈ యొక్క కేసు చూడండి. ఈ యొక్క కేసు ఎలా ఉంది? 20 మీటర్ల దూరంతో వెళ్తున్నాడు. అంటే ఏంటి? వెళ్తున్నాడు అంటే ఎలా? భూమికి సమాంతరంగా, భూమి యొక్క సర్ఫేస్ నుంచి ఎత్తులో కాదు, భూమికి సమాంతరంగా వెళ్తున్నాడు. ఇక్కడెక్కడైనా పొటెన్షియల్ ఎనర్జీని యూజ్ చేస్తామా? అంటే MGH అంటే స్థితిశక్తిని అప్లై చేసే కేసు ఇక్కడ ఉందా? భూమికి కొంత ఎత్తులో పైకి వెళ్తున్నాడు, లేదా ఒక నిచ్చెన ఎక్కుతున్నాడు, లేదా ఒక చెట్టు ఎక్కాడు, ఇట్లా ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. లేదా మెట్లు ఎక్కుతున్నాడు, మెట్ల యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది, ఇలా ఏం ఇవ్వలేదు కదా. ఏమంటున్నాడు? 20 మీటర్ల దూరాన్ని వెళ్ళాడంటే ఎక్కడ వెళ్తారు? గాల్లో ఏమి వెళ్ళడు కదా, భూమి యొక్క సర్ఫేస్ నుంచి వెళ్తారు, అవునా? సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ కేసు అనేది MGH పొటెన్షియల్ ఎనర్జీ, శక్తి కాదు. సో ఇంకేంటి మనకి పనికి ఫార్ములా ఏంటిది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో టైం ఉంది కాబట్టి టైం పెట్టేశాను. ఫోర్స్ అంటే ఏంటి? బలము. ఎస్ అంటే ఏంటి? స్థానభ్రంశము. సో ఫోర్స్ ఎంత ఇచ్చాడు? 600 న్యూటన్స్. మనం ఫోర్స్ ని న్యూటన్స్ లోనే కదా చెప్తాం. సో స్థానభ్రంశం ఎంత చెందారు? 20 మీటర్లు. స్థానభ్రంశం 20 మీటర్లు చెందారు బై కాలము 4 మినిట్స్. నేనేం చెప్పాను? కాలము అనేది ఎప్పుడు కూడా సెకండ్స్ లో మాత్రమే ఉండాలని చెప్పానా? మరి 4 మినిట్స్ ఇచ్చారు కదా. 4 మినిట్స్ అంటే ఒక్కొక్క మినిట్ కి ఎంత? 60 సెకండ్స్. సో కాలాన్ని ఎంత తీసుకోవాలి? 240 సెకండ్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటి? 240 తీసుకోండి, ఓకేనా? సో ఈ జీరో క్యాన్సిల్. ఇది ఎన్నిసార్లు పోతుంది? 12 టైమ్స్. ఈ 12 5 లో 60 ఎంత? 50. 12 5 50 కదా, 60 కదా. సో 5 టైమ్స్. సో 15 న్యూటన్ 50. అయితే సామర్థ్యము కదా, సామర్థ్యానికి ఏంటి? ఒకవేళ ఆప్షన్ లో ఇది లేకపోతే 50 జౌల్ బై సెకండ్ అని కూడా ఉండొచ్చు. 50 జౌల్ బై సెకండ్ అని కూడా ఉండొచ్చు, ఓకేనా? సో ఆన్సర్ ఇది. 50 జౌల్ బై సెకండ్ ఉన్నా కూడా ఆన్సర్ ఇది.